హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతి పోటీ పరీక్షల్లో మళ్ళీ అవే రిపీట్ అవుతున్న టాప్ మోస్ట్లీ స్టాండర్డ్ జీకే క్లాస్ అండ్ టుడే. డిఎస్సి కానీ, ఎస్ఐపిసి కానీ, ఆర్ఆర్బి కానీ, గ్రూప్ డి కానీ, గ్రూప్ ఫోర్త్ కానీ, రేపు హైకోర్టు జాబ్స్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్ కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడి నుంచి బిట్టులేని పేపర్ ఉండదు. ముందుగా మన యాప్ను డౌన్లోడ్ చేయండి. విమల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ గురించి తెలియపరచండి. మన యాప్లో టోటల్ స్టాండర్డ్ జీకే, టోటల్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ అంటే ప్రతి ఎగ్జామ్ కొన్ని అంటే అక్కరొచ్చే విధంగా మన యాప్లో ఉంది. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, పర్చేజ్ చేయండి. పీడిఎఫ్ రూపంలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో కూడా ఉంది. పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం. మన యాప్ని మీరు పర్చేజ్ చేసుకుని టోటల్ అయినా ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు విజేతగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక స్టూడెంట్ సార్ ఇక్కడ ఎస్ఐపి అంటే 2 times ఎస్ఐలో ఈవెంట్స్ పోయింది. నాకు జాబు రాదనుకొని బాధపడుతున్న తరుణంలో, లేదు బాబు, నువ్వు ఇంకోటి ఏదో ఒక విజయం సాధించబోతున్నావు, దేవునికి నీ జాబ్ కొనడం ఇష్టం లేదు. లేదు సార్, నాకు జాబ్ 2 మిస్ అయింది, ఇక నాకు గవర్నమెంట్ జాబ్ రావడం కష్టం అంటున్న తరుణంలో సివిల్స్ వైపు అడుగుపెట్టి చూశాడు. సివిల్స్లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. ఒక ఎస్ఐ నా లైఫ్, ఎస్ఐ నా బాడీ మీద కాకి చొక్కా ఉండాలి అనుకోని చదివిన విద్యార్థే ఈరోజు మనం విఫలమవుతున్నాం, దూరం అవుతున్నాం, కోల్పోతున్నాం. అంటే ఎక్కడ విఫలమవుతున్నాం, ఎందుకు విఫలమవుతున్నాం, ఏమి జరుగుతుంది ఆలోచించి నీ ప్రిపరేషన్ స్టాండర్డ్గా కొనసాగించాలి. నీ ప్రిపరేషన్ హార్డ్గా ముందుకు తీసుకెళ్ళాలి. అలాంటి అభ్యర్థి ఏమో వస్తుందో రాదో అట్లా రాద్దాం అనుకున్న విద్యార్థి ఇలా ఐపీఎస్గా సెలెక్ట్ అయిందండి. ఐపీఎస్ అండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. ఈ కాన్ఫిడెన్స్తో నువ్వు ముందుకెళ్ళు, గ్యారంటీ నువ్వు విజేతగా ఉంటావు. గ్యారంటీ నోటిఫికేషన్లో, రాబోతున్న నోటిఫికేషన్లో క్లాసు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు విజేతలుగా ఉంటారంతే. ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకు కదులు. జాబ్ ఎందుకు రాదు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో, రేపు రాబోతున్న నోటిఫికేషన్లో జాబ్ గ్యారంటీ నీదే. రైతు పొలాలు దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ కాంపిటేటివ్లో నిలబడితే ఏదో రోజు నువ్వు విజేతగా ఉంటావు. ఈ కాంపిటేటివ్ నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయదండి. ఒక ప్లాన్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. మనకు ఒక అంటే చదువుతున్నాం చాలా వరకు, కానీ ఎగ్జామ్లు అడిగే విధానానికి అర్థం కావాలంటే ఇలాంటి క్లాసులు ఇక్కడ మీరు వినండి. టోటల్ ఎనఫ్ స్టాండర్డ్ జీకే నుండి చూడండి. గ్యారంటీగా వన్యమృగ సంరక్షణ కేంద్రాల నుండి ప్రతి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా అడుగుతున్నాడు. ప్రతి పోటీ పరీక్షల్లో ఈ క్రింది వారిలో పులుల సంరక్షణ కేంద్రాలతో సరికానిది ఏది అంటుండు. అయ్యా, రామ్ గారి విస్టారి అనేక పులుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో ఉంది. రణతంబోర్ పులుల సంరక్షణ కేంద్రం కూడా రాజస్థాన్లో ఉంది. ఒకే చంద్రప్రభ మహారాష్ట్రంలో ఉన్న పులుల సంరక్షణ కేంద్రం. రాజగోపాలాచారి ఒకే తమిళనాడులో పులుల సంరక్షణ కేంద్రం ఉంది. రాంగేదండి అతకే పద్మంజు నాయుడు అండి ఏందండి వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ప్రాంతంలో హిమాలయ అంటే దగ్గర ఉన్న యొక్క వన్యమృగ సంరక్షణ కేంద్రానికి పద్మజ నాయుడు అనేక వన్యమృగ సంరక్షణ కేంద్రంగా పేరు పెట్టారు. ఇక్కడే భారతదేశం చరిత్రలో అంతరించిపోతున్న జంతు రాశి యొక్క కణాలు అక్కడ సేకరణ కోసమే ఈ భారతదేశంలో తొలి బయాలజికల్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక బయో బ్యాంకును కూడా జంతు జీవరాశి యొక్క
కణాల సేకరణ కోసం బయో బ్యాంకును సార్, బయో బ్యాంకును కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడే. ఈ దేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ అండి. జింకల వేటగాడి పేరు మీద నిర్మించారు ఉత్తరాఖండ్లో. ఈ దేశంలో ఖడ్గ మృగాలకి ప్రసిద్ధిగాంచిన నేషనల్ పార్క్ అంటే కజిరంగా. ఓకే, కజిరంగా నేషనల్ అంటే కజిరంగా నేషనల్ పార్క్ అండి, అస్సాం స్టేట్ అండి. ఈ దేశంలో సార్ పక్షులకి ప్రసిద్ధిగాంచిన సంరక్షణ కేంద్రం అంటే ఘనా రాజస్థాన్లో ఉంది. ఈ దేశంలో ఏషియన్ లయన్స్ గిర్ నేషనల్ పార్క్ అంటే సార్ ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే, ఈ దేశంలో గిండి నేషనల్ పార్క్ అంటే పాములకి ప్రసిద్ధిగాంచింది. ఈ దేశంలో సార్ ఇక్కడ ఓకే కూనో అంతరించిపోతున్న ఆఫ్రికా చీతల సంరక్షణ కేంద్రం అంటే కూనో, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇండియాలో ప్రజెంట్లీ 57 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 57వ కేంద్రం ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్లో రతపాని ది టైగర్ రిజర్వ్ సెంటర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తున్నారు సార్. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా కవాల్, నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్లో 2 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల ఏరియాలో రాజీవ్ గాంధీ టైగర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం సార్. టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ ప్రతి అంశం వినండి సార్, ప్రతి బిట్ వినండి సార్, ఓపికతో వినండి సార్, ఆత్మవిశ్వాసంతో మీరు రాయబోతున్న యొక్క ప్రతి ఎగ్జామ్లో కూడా నువ్వే విజేతగా ఉంటావు. ఇవే సార్ ఇక్కడ అడగబోతున్న బిట్లు. ఈ 4 అంశాలే కాదు సార్, ఇక్కడ నుంచి ఏ టైపులో అడిగినా కూడా నువ్వు ఈజీగా బిట్లు క్యాచ్ చేయాలి సార్. ఓకే, గ్యారంటీగా క్లాస్ వినడం సార్, వినడం కళ, రాయడం కళ, అన్ని కళలు కలిస్తేనే నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళడం ఇంకో కళ సార్. ఈ నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ కూడా రేపటి విజేతలుగా మీరు ఉండాలి, రేపటి విజేతలుగా మీరు నిలబడగలగాలి. ఎక్కడ పోగొట్టుకుంటున్నావు, ఎక్కడ కొలాప్స్ అవుతున్నావు, ఎక్కడ దూరం అవుతుంది, ఎంత చదివింది మీకు అంటే ముఖ్యంగా సార్ ఎగ్జామినరు అడిగే విధానం నీకు ఇక్కడ అర్థం కావాలి. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. ఓకే, ఈ కింది వాళ్ళలో తప్పును గుర్తించని చెప్పి అడుగుతుండు. ఏందండి బరోని అనేది? ఓకే, బరోని సార్ ఇది ఎక్కడ సార్ అంటే బరోని సార్ ఇక్కడ జార్ఖండ్లో చమురు శుద్ధి కేంద్రం, బర్మేరా రాజస్థాన్లో చమురు శుద్ధి కేంద్రం, బటిండా ఇది పంజాబ్లో చమురు శుద్ధి కేంద్రాలండి. ఓకే, ఈ 3 కూడా ఓకే ఆయా ప్రాంతాల యొక్క చమురు శుద్ధి కేంద్రాలు. బ్రహ్మోస్ క్షిపణి తయారు యూనిటీ లక్నోలో ఉంది. బ్రహ్మోస్ అంటే భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద ఉమ్మడిగా నిర్మించబడ్డ మిసైలే బ్రహ్మోస్ అండి. బ్రహ్మోస్ ఇక్కడ ఇండియా రష్యా ఉమ్మడిగా నిర్మించినవండి. ఈ మధ్య ఒకేసారి ఇక్కడ ఫిలిప్పీన్స్ దేశం సార్, మరొకటి ఒకే ఇండోనేషియా, ఈ 2 కూడా కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క సంఘటన సార్. ఓకే, రైల్వే చక్రాల తయారీ యూనిటీ ఎక్కడ సార్? రీసెంట్లీ రాయబరేలీలో ప్రారంభించారు. ఇక్కడ నుంచే రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగుతున్నాడు ఇప్పుడు రాయబరేలీ సార్. రైల్వే సార్ డబ్బాలు ఇక్కడ పెరంబుదూర్ సార్, రైల్వే సార్ వందే భారత్ యొక్క రైల్ తయారీ యూనిట్ ఇది ఎక్కడ సార్ అంటే చెన్నైలో ఉంది. కపూర్తల రైల్వే ఇక్కడ సార్, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల పంజాబ్ అండి సార్. ఇక్కడ వారణాసి డీజిల్ ఎలక్ట్రానిక్స్ ఇంజిన్స్ అండి. ఓకే సార్, అంటే డీజిల్ ఇంజిన్స్, డీజిల్ రైల్వే ఇంజిన్స్ ఇక్కడ వారణాసి. ఎలక్ట్రికల్ రైల్ తయారీ సార్ ఇక్కడ ఇది మనకు చిత్తరంజన్ వెస్ట్ బెంగాల్ యొక్క ప్రాంతం సార్. చాప్రా రైల్వే చక్రాల కర్మాగారం అది బీహార్ ఇక్కడ స్టేట్ సార్ ఇది. ఓకే, రైల్వేస్ గురించి ఏ టైపులో ఏ లెవెల్లో బిట్టడినా ఈజీ క్యాచ్ చేయాలి. ఈ దేశంలో తొలి సార్ ఇక్కడ
తొలిసారి ఇక్కడ దేశంలో రైలు అంటే సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ అంటే మధ్యప్రదేశ్లో బీనా. ఈ దేశంలో తొలి పూర్తిగా రైల్వే అంటే సోలార్ విద్యుత్తో నడుస్తున్న రైల్వే స్టేషన్ అంటే చెన్నైలో ఎంజి రామచంద్రన్ యొక్క రైల్వే స్టేషన్ సార్. ఓకే, యుద్ధ విమానాల తయారీ కేంద్రం సార్ ఇది వడోదరా ప్రాంతంలో ఉంది. అమెరికా చెందిన యొక్క బోయింగ్ సంస్థ, ఇండియాకి సంబంధించిన టాటా సంస్థ, ఈ రెండు కలిసి వడోదరలో అక్కడ యుద్ధ విమానాల యొక్క తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించిన యొక్క సంఘటన సార్. దిబ్బరి అండి, దిబ్బరి ఏంది? ఇనుప ఖనిజంగా సార్. ఇది రాంగ్ ఉందండి. దిబ్బరి ఏందండి? ఇక్కడ వెండి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది. దిబ్బరి ఎక్కడుంది? రాజస్థాన్. రాగి, రాజస్థాన్. కేత్రి, రాజస్థాన్లో కేత్రి రాగి ఉత్పత్తి. ఓకే, దిబ్బరి వెండి ఉత్పత్తి. ఇది సార్ ఇక్కడ. కానీ ఆన్సర్ ఏంటి సార్? ఏ, బి, సి, డి. ఇది ఇక్కడ సార్ సరైంది. ఇక్కడ ఇవే సార్ ఇక్కడ మళ్ళీ ప్రతి పోటీ పరీక్షల్లో రిపీట్ అవుతున్న యొక్క క్వశ్చన్లు సార్. చాలాసార్లు కూడా ఇవే రిపీట్ అవుతున్నాయి సార్ స్టాక్ జీకే నుండి ప్రధానంగా. ఓకే, మరొక అంశం చూడండి సార్. ఈ కింది వన్లో సరికానిది ఏది అంటుంది సార్. ఏందండి? దేశం చూడండి మీరే. దేశంలో తొలి భూగర్భ మెట్రో రైలును కలకత్తాలో ప్రారంభించారా? దేశంలో తొలి ఫాస్ట్ బ్రీడర్ అణురియాక్టర్ ఇది ఈ మధ్య కల్పకాన్ని ప్రధానమంత్రి సందర్శించారా? 4వ ప్రణాళిక కాలంలో బొకారో సార్, బొకారో ఇనుముకు కర్మాగారాన్ని నిర్మించారా? లేదా నీతి ఆయోగ్ సంస్థకు సుమన్ బేరీ 3వ ఉపాధ్యక్షుడా? లేదా శివరామన్ కమిటీ సూచన మేరకి నాబార్డు బ్యాంకు 6వ ప్రణాళిక కాలంలో ఏర్పడిందా? ఏందండి ఇక్కడ చూడండి. ఏబి సరైనవా? బీసీ సరైనవా? ఏబిసిడి సరైనవా? అన్ని సరైనవా? ఏందండి ఇక్కడ? మీరే క్యాచ్ చేయండి సార్. ఆన్సర్ ఏంది? దేశంలో తొలి భూగర్భ మెట్రో రైలు కలకత్తాలోనే ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా సార్ నది అంతర్గర్భ నుండి మెట్రో ట్రైను ఇక్కడే స్టార్ట్ అయింది. దేశంలో భూగర్భ రైలు కూడా ఇక్కడే స్టార్ట్ అయింది సార్. 1984 అక్టోబర్ 25 నాడు ఈ దేశంలో తొలిసారిగా మెట్రో ట్రైన్ ప్రారంభించింది కలకత్తా. 2023లో తొలిసారిగా ఈ దేశంలో నది ఆధారిత భూగర్భ రైలు కూడా మెట్రో ట్రైన్ ప్రారంభించింది కూడా కలకత్తాలో సార్. దేశంలో తొలి ఫాస్ట్ బ్రీడర్ అతిపెద్ద అణురియాక్టర్ కల్పకం ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే, 4వ ప్రణాళిక కాలంలో 1964 సార్ రష్యా సహకారంతో బొకారో ఇనుముకు కర్మాగారాన్ని స్థాపించారు. రు, బి, దు, బో. ఓకే, రు అంటే రూర్కేలా ఒడిశాలో జర్మనీ సహకారంతో, బి అంటే బిలాయ్ ఛత్తీస్గఢ్లో సార్ అది రష్యా సహకారంతో, దు అంటే దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో బ్రిటన్ సహకారంతో, బో అంటే బొకారో జార్ఖండ్లో రష్యా సహకారంతో. నీతి ఆయోగ్ సంస్థకి తొలి ఉపాధ్యక్షుడు అరవింద్ పనాగారియా. ఓకే సార్, రెండో వ్యక్తి అంటే సార్ ఇక్కడ ఓకే పరమేశ్వరన్ అయ్యర్. 3వ వ్యక్తి సుమన్ బేరీ, 3వ ఉపాధ్యక్షుడు ప్రజెంట్లీ సుమన్ బేరీ. నాబార్డు 1982లో 6వ ప్రణాళికలో సార్ ఇక్కడ శివరామన్ కమిటీ సూచన మేరకి రైతులకి పరోక్షంగా రుణాలు ఇవ్వడం కోసం 1982లో నాబార్డు బ్యాంకును స్థాపించారు. ఇదే ఇయర్లో డ్వాక్రా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇదే ఇయర్లో నాబార్డు బ్యాంకును కూడా స్థాపించారు. ఏ ఇయర్ అండి? 1982. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్. ఎన్ని పిన్ కోడ్ జోన్స్ ఉన్నాయి? 9. ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8. దేంట్లో 2వ స్థానం ఉంది? షుగర్ ఉత్పత్తిలో. గతంలో సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉండే? 9. ఇప్పుడెన్ని ఉన్నాయి? 8. ఎన్ని గ్రహాలకు ఉపగ్రహాలు లేవు? 2. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం ఏది? చంద్రుడు. ఇలా ఆన్సర్ ఏంది? అన్నీ సరైనవి సార్, అన్నీ సరైనవే సార్. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతాడు. ఏందండి?
ఇప్పటివరకు దేశంలో 2 సార్లు ఆసియా క్రీడలు నిర్వహించారు. ఇదా 3 సార్లు వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ జరిగింది. ఇదా ఒకసారి కామన్వెల్త్ టోర్నమెంటు నిర్వహించారు. ఇదా చెస్ ఒలింపియాడ్ అంటే చెస్ ఒలింపియాడ్ టోర్నమెంట్ సార్ ఇక్కడ ఒకసారి జరిగింది. ఇదా 3 సార్లు జూనియర్ వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఇండియాలో జరిగింది. ఏందండి ఇక్కడ తప్పేదండి? ఈ తప్పే ఉంది. చెస్ ఒలింపియాడ్ ఓకే అండి, 2023లో చెన్నైలో జరిగింది, 22లో ఒకసారి కామన్వెల్త్ టోర్నమెంట్ సార్ 2010లో ఢిల్లీలో జరిగింది ఓకే అండి. వరల్డ్ కప్ హాకీ అండి 1983లో ముంబైలో జరిగింది, 2010లో ఢిల్లీలో నిర్వహించారు, 2018లో భువనేశ్వర్లో జరిగింది, 2022లో జరగాల కానీ కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయి 23లో జరిగింది భువనేశ్వర్లో. సార్ ఇక్కడ మొత్తం ఎన్నిసార్లు అండి? 4. ఇక్కడ ఎన్నిసార్లు అండి? 3. ఇది రాంగ్ అండి, ఇక్కడ ఈ బిడ్డ రాంగ్ ఉంది కదా. ఓకే సార్, మరి ఎన్నిసార్లు ఆసియా క్రీడలు నిర్వహించారండి? ఎన్నిసార్లు అండి? 1982 ఒక్కసారి, 1951 ఒక్కసారి. ఈ 2 సార్లు ఎక్కడండి? ఢిల్లీలో. ఈ 2 సార్లు కూడా ఢిల్లీలో ఈ టోర్నమెంట్ను నిర్వహించిన యొక్క సంఘటన సార్. అందుకే బెటో స్టాక్ జీకే నుండి గాంధీజీ బిరుదేంది, నెహ్రూ బిరుదేంది, బంగ్లాదేశ్ క్యాపిటల్ కాదు, ఇలాంటి అంశాలే రేపు స్టాక్ జీకే నుండి ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఇలాంటి యొక్క అంశాలే. ఓకే సార్, మరొకటి చూడండి. ఈ క్రింది వానిలో ప్రధానమైన సంస్థలతో సరికానిది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సార్ ఇక్కడ ఏఐఐబి సార్. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు బీజింగ్ నగరంలో ఉందా? నూతన అభివృద్ధి బ్యాంకు ఎన్డిబి షాంఘైలో ఉన్నదా? ఆగ్నేయ ఆసియా దేశాల సంస్థ ప్రధాన కార్యాలయం జకార్తాలో ఉన్నదా? ప్రపంచ పర్యాటక ప్రధాన కార్యాలయం స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్లో ఉన్నదా? ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా నగరంలో ఉందా? సార్, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు బీజింగ్లో ఉంది, 2016లో స్థాపించారండి. బ్రిక్స్ సంబంధించిన బ్యాంకు ఎన్డిబి అండి, 2014లో ప్రతిపాదిస్తే 2015 నుండి అధికారికంగా పనిచేస్తుంది. బ్రెజిల్ యొక్క మాజీ అధ్యక్షురాలు దిల్మా రఫేజ్ ప్రజెంట్లీ చైర్పర్సన్గా ఉంది. ఆగ్నేయ ఆసియా దేశాల సంస్థ ప్రధాన కార్యాలయం జకార్తా, ఇండోనేషియా క్యాపిటల్, 10 కంట్రీస్ ఉన్నాయి. 1967 ఆగస్టు 8 నాడు ఏర్పడింది సార్. ప్రపంచ పర్యాటక సంస్థ హెడ్ క్వార్టర్ స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్, జెనీవా సార్. ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవే, WTO జెనీవే, WHO జెనీవే, ILO జెనీవే, ILO సార్ ఇక్కడ కూడా జెనీవే సార్. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇక్కడ హెడ్ క్వార్టర్ కూడా జెనీవా సార్. కాబట్టి అన్నీ సరైనవి. దాదాపు ఈరోజు క్లాసు నుండి 500 పైగా బిట్లు మీరు తెలుసుకోగలుగుతారు సార్. ఈరోజు క్లాసు నుండి 500 పైగా బిట్లు సార్ ఇక్కడ ఈరోజు క్లాసులో మీరు తెలుసుకోగలుగుతారు. టోటల్ ఎన్ఎఫ్ సార్ ఎగ్జామినర్ స్టాండర్డ్ జీకే అంటే 500 పైగా బిట్లు మీకు రిపీట్ అవుతుంది సార్. ఇవే రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశాలు సార్. ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతాడు. ఏందండి? భూమి ఉపరితలం మీదకి ఉపరితలం పరీక్షించే క్షిపణులు అంటే భూమి ఉపరితలం నుండి శత్రుపై యుద్ధం చేసే మిసైల్స్ శౌర్యనా, పృథ్వీ, అగ్నిపోర్ ఓకేనా? రైటే ఉందా? కరుణ, ఖండేరి, కల్వరి జలాంతర్గామిలండి. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న జలాంతర్గామిలండి. సెనగాగ్ అనే ప్రాంతం యూదు మతస్థులు వెళ్ళే ప్రాంతం అండి. యూదు మతస్థుల యొక్క బుక్ నేమ్ తోరా. వారు వెళ్ళే ప్రాంతం సెనగాగ్. జొరాస్ట్రియన్ మత స్థాపకుడు జొరాస్ట్రియన్.
వాళ్ళ నవల జెండా వేస్తా, వారు వెళ్ళే ప్రాంతం అగ్ని దేవాలయాలు, స్టాక్ జీకే నుండి ఇలా అడుగుతాడు సార్. ఇప్పటివరకు భారతదేశానికి ఎబెల్ బహుమతి రాలేదు. ఇది రాలేదు అంటే నిజమేంటి రాలేదు. ఇక్కడ సెనగాగు యూదు మతస్థులకి సంబంధించింది. ఇవి జలాంతర్గామిలు ఓకే అండి. ఈ మూడింటిని కూడా భూమి మీద ఉన్న యొక్క శత్రుపై యుద్ధం చేస్తుంటాయి ఓకే అండి. అత్యధికంగా భారతదేశానికి రామన్ మెగసెస్ అవార్డులు భారత్కు వచ్చినాయి. 48 పైగా రామన్ మెగసెస్ అవార్డులు వచ్చినాయి. ప్రపంచంలో అత్యున్నతమైన బహుమతి నోబెల్ బహుమతి, గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి ఎబెల్ బహుమతి. నోబెల్ స్వీడన్ ఇస్తుంది, ఎబెల్ నార్వే ఇస్తుంది. రామన్ మెగసెస్ అవార్డు ఆసియా ఖండంలో నోబెల్ బహుమతిగా పరిగణించే అవార్డు అండి. రామన్ మెగసెస్ అవార్డు ఇస్తుంది ఫిలిప్పీన్స్ దేశం అండి. ఇక్కడ ఫిలిప్పీన్స్ కంట్రీ అండి. నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయ అవార్డు రైట్ లైవ్లీవుడ్ అవార్డు సార్. అందులో ఏది తప్పలేదు. మీరు కన్విన్స్ కావాలని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది సార్. టోటల్ ఎనఫ్ సార్. మీరు ఏ ఎగ్జామ్ రాయండి సార్, ఇవి స్టాక్ జీకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్న బిట్ సార్. హైకోర్టు కానీ, గ్రూప్ డి కానీ, డిఎస్సి కానీ ప్రతి పోటీ పరీక్షల్లో మళ్ళీ 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 రిపీట్ అవుతున్న అంశాలు సార్. ఈ కింది వాళ్ళు తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. ఏందండి, 1972లో ఇక్రిషాట్ సంస్థను స్థాపించారు. 1972లో పులిని జాతీయ జంతువు గుర్తించారు. 1972లో ప్రపంచ పర్యావరణ సంస్థ కెన్యా రాజధాని నైరోబిలో ప్రారంభించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం 1972లో జరిగిందా? పులుల సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది 1972నా? ఇందులో ఏదండి ఇక్కడ ఇక్రిషాట్ సంస్థను అయ్యా 1972 అంటున్నాం. ఇదే ఇయర్లో సార్ ఇక్కడ ఇక్రిషాట్ సంస్థను స్థాపించింది. ఇదే ఇయర్ అండి. ఇక్రిషాట్ సంస్థను పులిని జాతీయ జంతువు గుర్తించుకుంది ఇదే ఇయర్ అండి. ఇండియాలో పిన్ కోడ్ విధానం అమల్లోకి వచ్చింది ఇదే అండి. ఇండియా పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం జరిగింది. యుద్ధం తర్వాత 72లో ఇండియా ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ అధినేత జూకర్ అలీ భుట్టో మధ్య సిమ్లా శాంతి ఒప్పందం జరిగింది కూడా ఇదే మూమెంట్ అండి. మరి ముఖ్యంగా సార్ మరి ఇక్కడ రాంగే అంటే యుఎన్ఈపి సార్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ను స్థాపించింది ఇదే ఇయర్ అండి. మరి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం 1971 ఇది రాంగ్ ఉందండి. 1972లో పులుల సంరక్షణ చట్టం రాలే. 73లో పులుల సంరక్షణ చట్టం అమల్లోకి రావడం ఇక్కడ జరిగింది సార్. ఏ ఇయర్ అండి? 1972. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉందండి? పాపులేషన్ ఎన్ని పిన్ కోడ్ అండి? 9. దేంట్లో 7వ స్థానం అండి? ఏరియా వైజ్ దేంట్లో సెకండ్ అండి? షుగర్ ఉత్పత్తిలో 73 రాజ్యాంగ సవరణ ఏందండి? అంటే స్థానిక సంస్థలు 19th ఆర్టికల్ ఎన్ని రకాల స్వేచ్ఛ అండి? 6 రకాల స్వేచ్ఛ. ఆన్సర్ ఏందండి ఇక్కడ? ఆన్సర్ ఏందండి? ఏబిసి. ఇక్కడ ఏబిసి మాత్రమే సరైంది సార్. ఇక్కడ ఏబిసి మాత్రమే సరైంది, మీలన్నీ రాంగ్ సార్. ఒక్క క్వశ్చన్ ద్వారా సార్, అదే నీకు డైలీ కరెంట్ అఫైర్స్కి వస్తే జస్ట్ ఇక్కడ ఒక టైటిల్ పెట్టుండదు అంతే. ఇది సార్ ఒక్క క్వశ్చన్ ద్వారా ఇన్ని అంశాలు తెలుసుకోవచ్చు సార్, ఇన్ని ప్రశ్నలు కూడా తెలుసుకోవచ్చు సార్. ఇలాంటివి మన యాప్లో ఉంటాయి సార్. మన యాప్ను పర్చేజ్ చేయండి, కొనుగోలు చేయండి. టోటల్ ఎనఫ్ సార్. 2024-25 కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, టోటల్ స్టాండర్డ్ జీకే అన్ని అంశాలు కూడా ఉంటాయి సార్. ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుండ్రు. ఏందండి, 1964లో నెమలిని జాతీయ పక్షిగా గుర్తించారా? 1957లో మార్చ్ 22న జాతీయ క్యాలెండర్ అమలులోకి వచ్చిందా? 2008లో గంగా నదిని జాతీయ నదిగా గుర్తించారా? 2009లో డాల్ఫిన్ను జాతీయ జలచరంగా గుర్తించారా? 2010లో ఏనుగును జాతీయ వారసత్వ జంతువు గుర్తించారా? ఆన్సర్ ఏందండి? 1964లో నెమలిని జాతీయ పక్షి గుర్తించుకున్నాం. 1957లో జాతీయ క్యాలెండర్ అమల్లోకి వచ్చింది. 2008లో గంగా నదిని
జాతీయ నదిగా గుర్తించుకున్నాం. పొడవైన నది నైలు, అతిపెద్దది అమెజాన్, భూమధ్యరేఖ మండలాన్ని 2 సార్లు దాటిన నది కాంగో, 2 సార్లు దాటిన నది కాంగో నది సార్. ఇక్కడ కాంగో నది సార్. డాల్ఫిన్ సార్, డాల్ఫిన్ జాతీయ జలచరం గుర్తించాం. డాల్ఫిన్ జాతీయ పరిశోధన కేంద్రం ఇది. డాల్ఫిన్ జాతీయ పరిశోధన కేంద్రం పాట్నాలో ఉంది. ఏనుగు నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ గుర్తించారు. తెల్ల ఏనుగుల దేశం అంటే థాయిలాండ్, 1000 ఏనుగుల దేశం అంటే లావోసు. ఇండియాలో ఏనుగు బిఎస్పి పార్టీ సింబలు. అంటే అమెరికాలో ఏనుగు సార్. ఇక్కడ రిపబ్లికన్ పార్టీ సింబల్ ఏనుగు సార్. ప్రజెంట్లీ అమెరికాలో సార్ డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. డెమోక్రటిక్ పార్టీ సింబల్ గాడిద సార్. ఇక్కడ అన్నీ సరైనవి సార్. ఇక్కడ ఆన్సర్ అన్నీ సరైనవి. ఇవి సార్ ఏదో క్వశ్చన్ ఇచ్చి రైట్ ఆన్సర్ ఇచ్చి మిగిలిన తప్పిస్తే ఇవి అంటే ప్రతి ఒక్క విషయం తెలిస్తే రేపు ఏ వ్యక్తి కనిసి అడిగినా ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడుగుతున్నాడో ఈజీగా మీరు క్యాచ్ చేస్తారు. ఈ కింది వాళ్ళు సరికానిది సార్. గోద్రా సంఘటనపై నానావతి కమిషన్ 2002లో ఈ సంఘటన జరిగితే దీనిపై విచారించినదా? ఓబీసీ కులాల విభజన అధ్యయనం కోసం జస్టిస్ రోహిణి కమిటీని 2017లో కేంద్రం నియమించిందా? నూతన విద్యా విధానం అమలు కోసం కస్తూరి రంగన్ కమిటీని నియమించారా? 2020 జూలై 29 నాడు ఈ నివేదిక అమల్లోకి వచ్చిందా? 2019లో లోక్పాల్ కమిటీని నియమించి లోక్పాల్ కౌన్సిల్ ప్రారంభం సార్. ఇక్కడ అంటే ప్రారంభం కమిటీ నియమించలే. ఇది రాంగ్ ఉందండి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ సార్. ఇక్కడ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇదే ఇయర్లో. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇదే ఇయర్లో. తొలిసారిగా లోక్సభకి ఎన్నికలు నిర్వహించింది కూడా ఇదే ఇయర్ సార్. కానీ లోక్పాల్ కమిటీని నియమించలేదు సార్. లోక్పాల్ కమిటీని 2017 ఆ మూమెంట్లో లోక్పాల్ కమిటీని నియమించారు. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీని ఈ దేశంలో లోక్పాల్ బిల్లు అమలు కోసం నియమించారు. కానీ లోక్పాల్ కౌన్సిల్ని ప్రారంభించింది 2019లో ప్రారంభించారు. ఈ కమిటీకి ఆనం కాబట్టి రాంగ్ అండి. మిగిలినన్ని రైటే అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. పథకాల నుండి ప్రోగ్రామ్స్ నుంచి గ్యారెంటీ అడుగుతున్న బిట్ సార్. స్టాక్ జీకే నుండి ఈ కింది వాళ్ళ తప్పును గుర్తించమని అడుగుతుంది సార్. 2016లో బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమాన్ని హర్యానాలో ప్రారంభించారా? 2015 మే 9 నాడు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కార్యక్రమాన్ని కలకత్తాలో ప్రారంభించారా? 2019లో ప్రధానమంత్రి కిసాన్ యోజన కార్యక్రమం లక్నోలో ప్రారంభించారా? 2018లో ప్రధానమంత్రి ఆయుష్మాన్ కార్యక్రమం రాంచీలో ప్రారంభించారా? ప్రధానమంత్రి జీవన జ్యోతి కార్యక్రమం 2017లో వారణాసిలో స్టార్ట్ అయింది. ఏంటండి? ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లల్ని చదివించమని చెప్పి 2016 జనవరి 22 నాడు హర్యానాలో పానీపట్ అనే గ్రామంలో ప్రారంభించారు సార్. ఈ దేశంలో మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం అంటే హర్యానా రాష్ట్రమే. బేటీ బచావో బేటీ పఢావో స్టార్ట్ అయింది ఇక్కడే. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే. కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే. మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కూడా కలకత్తాలో సార్. ఏదైనా అంటే సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ రోడ్డు ప్రమాదంలో సార్ ఇది రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానంగా సార్ ఇక్కడ 2 లక్షల రూపాయల వరకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కార్యక్రమం ద్వారా సుమారు 14 కోట్ల మంది రైతులకి ప్రయోజనం కోసం
3 విడతల్లో ఒక విడత 2,000 రూపాయలు ఇవ్వాలన్న లక్ష్యంతో మొత్తం 6,000 రూపాయలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రారంభించారు సార్. ప్రధానమంత్రి ఆయుష్మాన్ కార్యక్రమం ద్వారా 50 లక్షల నిరుపేద కుటుంబాలకి ఉచిత వైద్య సేవలు అందించాలి. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఖర్చును భరించాలి అన్న లక్ష్యంతో ప్రారంభించారు సార్. ప్రధానమంత్రి జీవన జ్యోతి స్టార్ట్ అయింది 2015. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్టార్ట్ అయింది 2015. ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన స్టార్ట్ అయింది 2015. ఈ మూడింటిని ఒకే రోజు కలకత్తాలో ప్రారంభించిన సంఘటన సార్. ఇవి సార్ రేపు పోటీ పరీక్షల్లో ఒక స్టాండర్డ్ జీకే నుండి డిఎస్సి కానీ, ఎస్ఐపిసి కానీ, గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బి కానీ, సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, ఎనీ ఎగ్జామ్లో ఇక్కడి నుంచి రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలు సార్. టోటల్ అయినా సార్ ఎగ్జామ్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడి నుంచి మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఓకే, మన యాప్ను కొనుగోలు చేయండి సార్. టోటల్ మీకు స్టాండర్డ్ జీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మన యొక్క నమ్ముకున్న విద్యార్థులకి న్యాయం చేయాలనే యొక్క లక్ష్యంతోనే మేము ముందుకు వస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.